శివాయ గురవే నమః. ప్రహ్లాద నారద పరాశర పుండరీక వ్యాసాంబరీష సుఖ సౌనక భీష్మదాల్భ్యాన్ రుక్మాంగదార్జున వశిష్ఠ విభీషణాదీన్ పుణ్యానిమాన్ పరమ భాగవతాన్ స్మరామి. అయ్యా, మనం ప్రవచన భారతి కార్యక్రమంలో ఈరోజు మనం కాళిదాస చరిత్ర, దీన్ని 3 భాగాలుగా చెబుతాను. ఈరోజు మొదటి భాగాన్ని ప్రారంభం చేద్దాం. కాళిదాసు అంటే సాధారణంగా ఇతనొక గొల్లవాడు, అమాయకుడు, గొల్లవాడు. ఏదో కాళీ ప్రసన్నంతో మళ్ళీ అతను పండితుడయ్యాడు, మహాకవి అయ్యాడు అని చెప్పి ఒక అపప్రథ ఉన్నది. అసలు వాస్తవం ఏమిటి? అసలు ఈ కాళిదాసు ఒక అమాయకంగా ఉండేటటువంటి, గొల్లవాడిగా ఉండేటటువంటి కాళిదాసు అసలు ఎవరు అనే విషయాన్ని మనకి బ్రహ్మశ్రీ శ్రీపాద కృష్ణమూర్తి శాస్త్రి గారు చక్కటి గ్రంథస్థం చేశారు. దాన్ని అది మనం చెప్పుకుందాం. ఇప్పుడు పూర్వకాలంలో 7 మహర్షులు, అందులో కడపటివాడు చిరంతపుడు అనేటటువంటి మహర్షి. అసలు మానవ జన్మ ఎత్తిన తర్వాత దీనికి పరమార్థం ఏమిటయ్యా అన్నట్లయితే, ఈ జన్మని సార్థకత చేసుకొని ఉత్తమ పదాన్ని పొందటం, పరమ పదాన్ని పొందటం, కైవల్యాన్ని చెందటం, లేదా మోక్షగామి అవటం, మోక్షాన్ని పొందటం, ఇవన్నీ ఒకటే. అంత్యంగా పరమేశ్వరుడి సన్నిధికి చేరడం. ఇంకా జన్మరాహిత్యము, మరి జన్మ లేకుండా ఆ పరమేశ్వరుడి సన్నిధి శాశ్వతంగా ఉండిపోవటం, ఇది మహర్షులకి మాత్రమే సాధ్యము. అత్యంత భక్తి ప్రపత్తులున్నటువంటి మానవులకు కూడా, మామూలు సామాన్య మానవులకు కూడా విశేషమైనటువంటి భక్తి ఉన్నట్లయితే అటువంటి పరమపదానికి వీళ్ళు కూడా చేరుకోవచ్చు. సరే, మనకి ఇక్కడ 7 మహర్షులు అన్నాం కదా. వీళ్ళు అనేక జన్మలుగా తపస్సు చేసుకుంటూ అరణ్యవాసం చేస్తూ, అరణ్యంలో దొరికినటువంటిది కందమూలాలు ఏవైతే ఉన్నాయో, ఫలాలు ఏవైతే ఉన్నాయో అవి తింటూ కాలక్షేపం చేసుకుంటూ జీవితం అంతా కూడా ఆ తపస్సునే, అరణ్యంలోనే గడిపేసేవారు. ఆ జీవితం కూడా అక్కడే అంతమైపోయేది. ఇలాగా అనేక జన్మల పరంపరగా వీళ్ళ పూర్వ పుణ్య విశేషాన, పూర్వజన్మ సంస్కారం చేత వీళ్ళు ఒకే చోట పుట్టడం, ఒకే బాటలో నడవటం, ఒకే దారిన వెళ్ళటం. 7 అంతే. అంటే వీళ్ళ యొక్క విషయం ఏమిటంటే, వీళ్ళ యొక్క గమ్యం మోక్షాన్ని పొందాలి. రెండవది వాళ్ళకి అక్కర్లేదు ఎన్ని జన్మలైనా సరే. అలా అనేక జన్మలుగా వస్తూ ఉండగా మరొక జన్మ ఇచ్చాడు భగవంతుడు వీళ్ళకి. అంటే ఈ జన్మ కూడా నువ్వు సార్థకంగా తపస్సులోనే గడిపినట్లయితే నీకు మోక్షం వచ్చేస్తుంది, వీళ్ళకి మోక్షం వచ్చేస్తుంది అన్న విషయం వీళ్ళకి తెలుసు. అంచేత అత్యంత కఠినమైనటువంటి నియమాలు పాటిస్తూ ఆ అరణ్యంలోనే కాలక్షేపం చేస్తూ, ఆ నదిలో స్నానం చేస్తూ, ఆ సెలయేరులో స్నానం చేస్తూ, అరణ్యంలోనే అక్కడే కాలక్షేపం చేస్తూ ఉన్నారు. ఇలా కొంతకాలం గడిచింది. ఇంకా వీళ్ళు మోక్షానికి దగ్గర పడుతున్నారు. దగ్గర పడుతూ ఉండగా సరే, ఒకరోజు వీళ్ళు నదీ స్నానానికి వెళ్ళారు. మిగిలిన 6 తొందరగా అక్కడ అనుష్ఠానం పూర్తి చేసుకుని పర్ణశాలకు వచ్చారు తపస్సుకి. ఎందుకో ఈ చిరంతపుడు అనేటటువంటి ఆఖరివాడి కదా ఇతను, 7వ వాడు ఇతను. అతను ఆలస్యమైంది అక్కడ, కారణాలు ఏవైనా కావచ్చు. ఆలస్యమై బట్టలు పెట్టుకుని పైకి వచ్చాడు ఆయన.
భస్మధారణ చేశాడు, రుద్రాక్షమాల ధరించాడు. ఈ లోపల ఎదురుగుండా దైవవసాన ఒక అప్సరకాంత అంటే ఒక అప్సరస మించినటువంటి అప్సరస అందాన్ని మించినటువంటి కాంత కనిపించింది అక్కడ. సరే అలా చూశాడు. ఈయన మామూలుగా ఇంటికి వచ్చేసాడు. ఈయన తపస్సులో కూర్చున్నాడు. మిగిలిన వాళ్ళంతా అప్పటికే తపస్సులో ఉండిపోయారు, యోగముద్రలో ఉండిపోయారు వాళ్ళు. ఇక్కడ ఇతనికి ఈ మనస్సు నిలకడపోయింది, ఏకాగ్రత తప్పింది ఇతనికి. అందంగా ఉన్నది ఎవరు, అసలు ఆవిడ ఎవరు తెలుసుకోవాలి, మాట్లాడాలి అనేటటువంటి ఆరాటం పెరిగింది. అనుష్ఠాన భంగమైనది. సరే మర్నాడు మళ్ళీ వీళ్ళు స్నానానికి వెళ్ళారు. ఇతను అంతకు ముందు రోజు దైవికంగా ఇతను వెనకబడ్డాడు. ఇప్పుడు కావాలని ఆగిపోయాడు. సరే మిగిలిన వాడు వస్తాడులేని వీళ్ళు వెళ్ళిపోయారు. అచ్చరికాంత మళ్ళీ అక్కడే ఉన్నది. చూశాడు. సరే పలకరించాడు. సరే మాట్లాడుకున్నారు. సరే ఇతనికి ఇంటికి వచ్చేసాడు. మళ్ళీ అనుష్ఠానంలో కూర్చున్నాడు. ఏదో కాస్తంత ఇది ఏకాగ్రత తప్పింది గత రోజున, ఈరోజు పూర్తిగా తప్పింది. ఏకాగ్రత తప్పింది, తపస్సు పోయింది, ఈవిడ ధ్యాసలో ఉండిపోయాడు. ఇలాగా రోజల్లా ఆవిడ ధ్యాస ఇంకా మాట్లాడాలి అని. మరి మాటలకు అంతే ఉంటుందండి. మనసు కలిస్తే ఇంకా అంతే. ఈ రెండో విషయాలు పట్టవు. ఇంకా మానవ నైజం ఇది. అయితే వాళ్ళకల్లా ఉండకూడదు. మరి ఇది కూడా అది పూర్వజన్మ సంస్కారమో ఏమిటో తెలియదు, కానీ అలా ఉండిపోయాడు. కొంతకాలం మళ్ళీ మర్నాడికి మళ్ళీ అనుష్ఠానానికి వెళ్ళాడు. మీరు నడవండి, నేను వస్తున్నానన్నాడు. సరే ఈమె చెంతకి చేరాడు. కాంత ఎవరవివు, నీవు ఎవరవి, నీ సంగతి ఏమిటి? అలా మాటలు కలుపుకున్నారు. కాసేపు మాట్లాడుకున్నారు. ఒకళ్ళ అభిప్రాయాలు ఒకళ్ళు తెలుసుకున్నారు. అలా తెలుసుకున్న తర్వాత ఒకళ్ళకి కావాలి అనుకున్నారట. ఇంకా ఇతను పర్ణశాలకు వెళ్ళలే, అక్కడే ఉండిపోయాడు. ఆ సాయంకాలం వచ్చాడు ఇక్కడికి. ఏమిరా ఇలా ఏం చేసావు, ఇలాగా ఇంత ఆలస్యమైందే? ఏదో కారణం చెప్పాడు. మర్నాడు మళ్ళీ వెళ్ళారు. మీరు నడవండి, నేను వస్తున్నా అన్నాడు. మళ్ళీ ఈవిడితో కాలక్షేపం చేశాడు. ఇలా కొన్ని రోజులు జరిగాక వాళ్ళకి విషయం అర్థమైంది. ఎన్ని రోజులు దాగుతుందంటే ఏ కార్యక్రమం అయినా. సరే అప్పుడు వాళ్ళు హితవు చెప్పారు. రే నాయనా, మనకి తగదరా, ఈ ఆఖరి జన్మ ఇది, దీనిలో ఈ ఒక్కటి మనకి గట్టెక్కినట్లయితే మనం పూర్తిగా మోక్షాన్ని పొందుతాం, జన్మరాహిత్యాన్ని చెందుతాం, మనకి ఎటువంటి ఇబ్బంది ఉండదు, ఈ మానవ సంబంధమైనటువంటి బాధలు ఏమీ మనకు ఉండవు, శాశ్వత సుఖాన్ని కైవల్యాన్ని పొందుతాం మనం. నా మాట వినమ్మా, అది నీకు యోగ్యము కాదు అని చెప్పాడు. కొంచెం వాళ్ళ చెబుతుంటే చికాకు కలిగింది. చూడండి, ఎవరైనా జోదంలోనో ఎక్కడో ప్యాకెట్లో కూర్చున్నారనుకోండి, ఒక మాట రమ్మంటే వస్తాలే అంటాడు. మళ్ళీ ఇంకో 2 మాటలు పిలిచేటప్పటికీ వాళ్ళు ఎంత కావాల్సిన వాళ్ళైనా వాళ్ళ మీద చిరాకు వచ్చేస్తుంది. ఆ జోదంలో ఉన్న విశేషం అది. వాళ్ళు ఎంత కావాల్సిన వాళ్ళైనా సరే, ఎంత సన్నిహితులైనా సరే, కడకి కట్టుకున్న పెళ్ళమైనా సరే, పిలిచేటప్పుడు చాలా చిరాకు వచ్చేస్తుంది. మరి అదేమిటో తెలియదు. అది జూత మహత్యం అది. అంచేత ఈ స్త్రీలోళత్వం కూడా అంతే. వీళ్ళ మీద చిరాకు పడ్డాడు. అలా చిరాకు పడేటప్పటికీ వాళ్ళకి సారా కోపం వచ్చేసింది. అవురా, నీ క్షేమం కోరి చెబుతున్నాను నీకు, అయినప్పటికీ కూడా నువ్వు ఇంత నిర్లక్ష్యంగా ఉన్నావే, ఇంత మూర్ఖంగా మా మాటని పెడచెవిపడుతున్నావు, మమ్మల్ని నిర్లక్ష్యం చేస్తున్నావు, పొరపాటుగా మాట్లాడుతున్నావు, చాలా మూర్ఖంగా ఉన్నావు, కాబట్టి నిజంగా నువ్వు మూర్ఖుడివే అయిపోవు అన్నారు. గత సంస్కారం ఏమీ ఉండదు నీకు, గత స్మృతి ఉండదు, కేవలం మూర్ఖుడివే,
నువ్వెవరో కూడా నీకు తెలియని స్థితిలో ఉంటావని చెప్పించారు. అలా శపించేటప్పటికీ అప్పుడు కళ్ళు తిరిగిపోయాయి, నీకు బుర్ర తిరిగిపోయింది. తను ఏం చేస్తున్నాడో, ఎంత తెలివి తక్కువ పని చేస్తున్నాడో, ఎంత వక్రమార్గాన్ని పెడుతున్నాడో వెంటనే తనకి తానుగా అవగతం చేసుకున్నాడు. వెంటనే వాళ్ళ కాళ్ళ మీద పడ్డాడు. అయ్యా, మమ్మల్ని క్షమించండి, నన్ను క్షమించండి, నేను చాలా మూర్ఖంగానే ప్రవర్తించాను, మీ పట్ల ఇంకా దారుణంగా ప్రవర్తించాను, నన్ను మన్నించండి, నాకు న్యాయం చెయ్యండి, నన్ను ఏదో విధంగా మీతో పాటు మోక్షం పొందేలా అనుగ్రహించండి అన్నాడు. నాయనా, ఇప్పటిదాకా నువ్వు చేసిన పనికి ఇంకా చాలా ఇంకో జన్మ వెనకబడిపోయావు. చూసారా, 1, 2, 3 రోజులు, ఈ 3 రోజులు కూడా రోజు చేసే అనుష్ఠానం మానేశాడు, ఆ తపస్సు మానేశాడు, అసలు భగవంతుడి దృష్టే లేదు. 3 రోజులు ఈవిడితో ముచ్చటగా ఉన్నందుకు గాను ఒక జన్మ వెనక్కి వెళ్ళిపోయాడు. ఇలాగా కాలమే పడేటప్పటికీ సాధారణంగా ఉత్తమశ్చ క్షణం కోపం అన్నాడు. ఉత్తముడికి కోపం ఎక్కువసేపు ఉండదట. క్షణం కోపం లేదా 7 గడియలు మించి ఉండకూడదు వాడికి, ఉత్తముడైతే. మనకైతే 3 రోజులు 3 పగళ్ళు 3 రాత్రులు అయినా కానీ అది చల్లారదు. కానీ మహాత్ములకి మాత్రం వెంటనే వాళ్ళ ఆ నిగ్రహానుగ్రహ సమర్థులు, వాళ్ళన్నిటికీ సమర్థులే. వెంటనే వాడు శాంతించి, నాయన ఇప్పుడు ఏమీ చెయ్యలేము, ఈ జన్మ నువ్వు ఇలా గడపవలసినదే, మరి మూర్ఖంగా ఉంటే నేను ఏం చేయగలనంటే నాకు దారి మార్గం చూపించండి అంటే, సరే కాలక్రమంలో కొంతకాలానికి నీకు ఖాళీ ప్రసన్నం అవుతుంది, అలా అయిన తర్వాత నీకు మరికొంతకాలం గడిపిన తర్వాత నీకు మోక్షం ప్రాప్తిస్తుందని చెప్పేసి వాళ్ళు వెళ్ళిపోయారు. ఆ తపస్సులు వాళ్ళు పూర్తి చేసుకుని వాళ్ళ 6 కూడా మోక్షం పొందేశారు. ఇక ఇతను చాలా కాలంగా అలా తిరుగుతున్నాడు. అలా వెళ్ళగా ఒక చోట ఒక గొల్లగూడెం కనిపించింది. మార్గంగా పెడుతున్నాడు. వీడెవడో గడ్డ పెరిగిపోయింది, ఎవరికీ తెలియని బ్రహ్మ తేజస్సుంతా పోయింది, ఎవరికీ తెలియనటువంటి స్థితిలో ఉన్నాడు. బ్రాహ్మడికి ఆ బ్రహ్మ తేజస్సు రావాలి అంటే నిత్యము అనుష్ఠానము చెయ్యాలి, బ్రాహ్మణ ధర్మాలన్నీ పాటించాలి, తపస్సు చెయ్యాలి, సత్యవాక్కు సత్యవ్రతాన్ని పాటించాలి. ఇలా చాలా అనేక కర్మలు ఉన్నాయి. వాటిని చేస్తేనే ఆ తేజస్సు వాడికి కనిపిస్తుంది. బ్రాహ్మణైనా మహర్షి అయినా అంతే. మన ధర్మం మనం తప్పితే పాతాళానికి వెళ్ళిపోతాం. సరే, ఈ తేజస్సు లేదు, సామాన్యుడిగా కనిపించాడు. ఇలా రారాన్ని బలిచేవాడో, ఇలా ఇక్కడ కూర్చో, ఇలాగా ఈ మేకలను చూడు, ఆ గొర్రెలను చూడు అంటే అక్కడే ఉండిపోయాడు. కాస్త వాళ్ళ తినేదేదో వీడికి పెట్టారు. సరే, వీడు అమాయకుడిగా జీతం బత్తం అక్కర్లేదు, అక్కడే ఉండిపోయాడు. చాలా కాలం ఉండిపోయాడు. ఇలా ఉండగా ఆ కొంతకాలానికి వేరొక చోట ఒక మహారాజు తన కుమార్తెకి విద్య గడపడానికి గాను గురువు సన్నిధికి చేర్చాడు. గురుకులంలో ప్రవేశపెట్టాడు అమ్మాయిని. సాధారణంగా ఏమిటయ్యా అంటే గురు శుశ్రూషయా విద్య నేర్చుకుందుకు ఉత్తమ విద్య ఏదయ్యా అంటే గురువు గారికి బాగా సేవ చేసి తద్వారా వచ్చిన విద్య ఏదైతే ఉన్నదో అది ఉత్తమమైనటువంటిది. అథవా పుష్కలేన ధనేన చ, పుష్కలంగా ధనం ఇమ్మన్నాడు. విద్యయా విద్యమాప్నోతి, విద్య ఇచ్చి పుచ్చుకోవడం, మీకున్నది నేను నేర్చుకోవడం, నా దగ్గర ఉన్నది మీకు నేర్పడం, ఇది 3వ మార్గం. చతుర్థి నోపలభ్యతే, 4వ మార్గం లేదు అన్నాడు. అంచేత సాధారణంగా ఇది ఎవరయ్యా అంటే సామాన్యులంతా, బ్రాహ్మణ కుమారులంతా కూడా గురువు గారు ఎక్కువ సేవ చేసే నేర్చుకుంటారు. గబగబా విద్య కూడా గమని వస్తుంది వీళ్ళకి. సరే, రాకుమార్తెలు కానీ రాకుమారులు కానీ వాళ్ళంతా సేవ చెయ్యలేరు అంతగానం. కారణం ఏమిటంటే వాళ్ళు అప్పటిదాకా బాగా సుకుమారంగా
ఎరగక ఎండ ఆ తీవ్రత ఎరగక అంతఃపురంలో కాలక్షేపం చేసినవాళ్ళు. ఒక్కసారిగా యువతలకు వచ్చేసి ఈ సేవ చెయ్యి, ఆ దూడ గడ్డి కూర్చోరంటే వాడు చేయలేరు. అంచేత వాళ్ళకి ఏం చెప్పాడంటే వాళ్ళు సున్నితంగా చెబుతాడు విద్య, వీళ్ళకి కఠినంగా చెబుతాడు. సున్నితంగా చెప్పినప్పటికీ విద్యే కదా, ఖచ్చితంగా వాళ్ళకే వస్తుంది. అయితే వాళ్ళు సేవ చెయ్యరు కాబట్టి, పైగా ధనము ఇవ్వగలరు కాబట్టి వాళ్ళు ఎంతైనా వాళ్ళకి ఇవ్వగలరు. అంచేత ఆ ఇచ్చిన ధనం కూడా ఆయన బ్యాంకులో వేసుకోడు. ఈ ఉన్న విద్యార్థులందరికీ కూడా భృత్యం కింద ఖర్చు పెట్టేస్తాడు. అలా రాకపోయినట్లయితే రాజులు మహారాజులు చూస్తూ ఉంటారు, వీళ్ళకి కావాల్సిందంతా దివాణం నుంచి వచ్చేది, ఏం కావాల్సిన తినుబండారాన్ని కూడా అలా కాలక్షేపం చేసేవారు. అంచేత వీళ్ళు రాకుమారులకి విద్య అయిపోయిన తర్వాత గురుదక్షిణ ఇవ్వాలి అన్నారు. ఈ గురుదక్షిణ ఒక బంగారు పళ్ళెంలో బంగారు నాణాలు పోసి దాని నిండా పోసి ఆ గురుదక్షిణ ఇచ్చి గురువుగారి దగ్గర అనుమతి పొంది వీళ్ళు వెళ్ళాలి. ఇది రెండవ మార్గం. మూడవ మార్గం విద్యమాపనవుతాయి అన్నాడు కదా, విద్య ఇచ్చి పుచ్చుకోవడం. నాలుగవ మార్గం లేదు.